మహిళలలో పీసీఓడి అనేది కనీసం 15-20% 15-40 ఏళ్ల లోపాలకి ఉంటుంది అనేది చాలామంది నిర్ధారణ చేసిన విషయం. 15 ఏళ్ల పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళ నెలసరి 28 రోజులకు ఒకసారి రాకుండా 35-40 రోజులు అలా రావటం, కొంచెం వెయిట్ గెయిన్ అవటం, ముఖం మీద మొటిమలు రావటం, ముఖం మీద కొద్దిగా హెయిర్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని హార్మోన్ టెస్టులు, స్కానింగ్ చేసి ఓవరీస్ ఎలా ఉన్నాయో చూసి పీసీఓడి అనేది డయాగ్నోస్ చేస్తాం. ఆ టీనేజ్ గర్ల్స్కి ఆ టైంలో హార్మోన్ ట్రీట్మెంట్స్, డయట్ అంటే ఆహారం, వ్యాయామం, మెడిసిన్స్ అవసరమైతే హార్మోన్స్ అవసరమైతే ఇవ్వటం, స్కిన్ కేర్ గురించి బాగా అవగాహన కల్పించడం, కావాలంటే డర్మటాలజిస్ట్ని చూసి, బికాజ్ ఈ స్కిన్ అనేది వాళ్ళకి అప్పటి నుంచి మళ్ళీ నెలసరి ఆగిపోయేదాకా ఆ స్కిన్ మొటిమలు అనేవి ఉంటానే ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకోవాలి వాళ్ళు. అది బాగా అవసరమైన డెర్మటాలజిస్ట్ ఇవాల్యుయేషన్ కూడా బాగా అవసరం ఉంటుంది ఆ టైంలో. తర్వాత 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టడం కష్టం అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవ్వచ్చు, ఇన్ఫర్టిలిటీ అంటాం దానికి కూడా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ప్రతి నెల అండాశయం నుంచి అండం అనేది రిలీజ్ కాకపోవటం అనేది జరగటం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని చూడాల్సి రావచ్చు, దానికి మందులు ఇచ్చి. ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ఇంకోటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒకటి ఉండటం వల్ల మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ ఒకటి ఇస్తాము. దానివల్ల కూడా చాలామందికి పీరియడ్స్ రెగ్యులర్గా రావటం జరుగుతుంది. ఇంకా ఇదేంటంటే వీళ్ళకి ఒబిసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఒబిసిటీకి కూడా మళ్ళీ ఆహారం, ఎక్సర్సైజ్లు, వ్యాయామాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ప్రతి దానికి అది మూల కారణం అనేది ఇప్పుడు బాగా ఎక్కువ తెలుస్తుంది. సరైన ఆహారం గురించి పట్టించుకోవటం, అది మనం ఎంత లోపలికి వెళ్తుంది అనేది వెయింగ్ స్కేల్స్ లాగా మనం బరువు ఎలా తెలుసుకుంటామో ఆహారం బరువు కూడా అలా చూసుకుని తినాల్సి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, అది లేకపోతే తెలియకపోవటం అని. మన పూర్వీకులు మన చేతిలో గుప్పిట్లో ఎంత పడితే అంతే తినమనేవాళ్ళంట. అది ఇంకా బరువు చూడక్కర్లేకుండా సరిపోయేది. ఇప్పుడు అంత గుప్పిట్లో పట్టే అంత ఆహారం తిని ఎవరు ఉండట్లేదు. అది మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ తినటం వల్లే మనకి ఈ పీసీఓడిలో కానీ మామూలుగా కానీ బరువు పెరగటం అనేది జరుగుతుంది.